సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్న ఆర్మూరు ఏసీపీ శివకుమార్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. మీడియాలో వచ్చిన వదంతుల నేపథ్యం కూడా చెంగల్లో ఇద్దరు వ్యక్తులపై కూడా స్థానిక గ్రామస్తులు దొంగల నేపథ్యంతో దాడి చేయడం జరిగింది. దాడిలో ఒకరు చనిపోక మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇచ్చిన పరిస్థితి కనపడి మనతో ఆర్మూరు ఏసీపీ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునేది సార్, పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లే. ఆల్రెడీ అయిపోయిందండి. పెద్ద మనుషులు అందరూ డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళని తీసుకొస్తానికి వెళ్ళారు. వాళ్ళందరూ రాగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు రిటర్న్ అయిపోతారు. వాళ్ళు ఏదైతే డిమాండ్స్ 2-3 పెట్టారో ఆ డిమాండ్స్ అన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు వచ్చారు, మార్షల్ డీసీపీ గారు వచ్చారు. వాళ్ళు డిమాండ్స్ ఎస్ఎస్సీ కేసు, మర్డర్ కేసు, నెక్స్ట్ కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వడము, ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడము, అవన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా డిస్పర్స్ అవుతారండి. దానికోసం మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పీస్ఫుల్ అండి. సోషల్ మీడియా వైరల్ చేస్తున్న వారికి ఎటువంటి హెచ్చరికలు? ఎందుకంటే చాలా వారం రోజుల నుంచి కూడా బీహార్ దొంగల ముఠా సంచరిస్తుందని కూడా వైరల్ అవుతున్నాయి. దీని నేపథ్యంలో కూడా గ్రామస్తులు చాలా గ్రామాల్లో ఆందోళన చెందుతారు. వారికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఎటువంటి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలండి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా ఎవరైనా అవపడితే 100 ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మేము 5 నుంచి 10 నిమిషాల లోపల చేరుకుంటాము. వాళ్ళని పట్టుకొని విచారిస్తాము. అటువంటిది ఉంటే మేము చేస్తాము. కానీ అవన్నీ అపోలు నమ్మొద్దండి. అటువంటిది ఏం లేదు. అందరూ కూడా అన్ని మండలాల్లో అందరు పోలీస్ స్టేషన్ కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. అంత అవైలబిలిటీ ఉన్నారు. ఎటువంటి దొంగలు రావటము అటువంటిది లేదు. అన్ని అది సోషల్ మీడియాలో అపోలు అవుతుంది. ఎవరు కూడా దాన్ని పాస్ చేయడం కానీ, దాన్ని ఫార్వర్డ్ చేయడం కానీ, అటువంటి సోషల్ మీడియా నమ్మకంతో చేస్తేనే ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా దాన్ని నమ్మవద్దు. ఎటువంటి అనుమానం ఉంటే ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ 100 కాల్ చేస్తే మేము ఒక 10 నిమిషాలు వచ్చేసి అది నిర్ధారణ చేస్తాం. మేము కావున మీ టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన అందరికీ ఎటువంటి వదంతులు నమ్మవద్దు. ఎటువంటిది కూడా చేతిలోకి ల్యాండ్ ఆర్డర్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వైరల్ ఎవరైనా చేసిన వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ? ఈ వైరల్ చేసే వారికి డెఫినెట్గా వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ కావడం జరుగుతుంది తప్పనిసరిగా. ఆ వైరల్ ఎవరెవరు చేస్తారు ఏం సంగతి అని ఆల్రెడీ ఆ పని మీద సైబర్ క్రైమ్ టీమ్ ఉన్నది. డెఫినెట్గా అది రాబోయే 1-2 డేస్లో ఎవరైతే వైరల్ చేస్తారో, ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిందని కూడా ఒక సెల్ ఫోన్ నుంచి ఇంకో సెల్ పాస్ చేస్తా కూడా అటువంటి వాళ్ళ మీద అది చట్టరీత్యా సైబర్ క్రైమ్ నేరం కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా ఎవరైనా అటువంటిది ఏమన్నా వైరల్గా ఎటువంటిది దొంగలు వస్తున్నారో ఊరికి అటువంటిది ఏమన్నా వచ్చినప్పుడు మీరు అటువంటిది వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకుండా దాన్ని నమ్ముద్దని చెప్పి కోరుకుంటున్నా. ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఎటువంటిది ఉన్నా కానీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ 100 కానీ చేయొచ్చు. ఆర్మూర్ సబ్ డివిజన్లో నా నెంబరు 9440795404. దీన్ని కూడా ఫోన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెంగల్ ఇద్దరు దాడి అయింది, అందులో ఒకరు చనిపోయి ఇంకోటి పరిస్థితి ఎట్లా ఉంది? అది నార్మల్గా ఉందండి. పెద్ద సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆర్మూర్ హాస్పిటల్. అంటే పోస్ట్ మార్టం పూర్తి చనిపోయిన గాంధీ హాస్పిటల్ అక్కడ సిఐ భీమ్గల్ ఉండండి. పోస్ట్ మార్టం అవుతున్నది. అది అయిపోగానే ఇక్కడ వీళ్ళు ఊరికి వెళ్ళగానే అక్కడ డెడ్ బాడీ వచ్చేస్తాయండి. కొన్ని జరుగుతాయి. మనం చూసుకోవచ్చు కూడా ఏసీపీ గారు ఈ దాడి చెంగల్లో జరిగిన ఇద్దరు దానికి సంబంధించి వ్యక్తుల తాండవాసులు దానికి సంబంధించి దాడిలో ఒకరు చనిపోవడం జరిగింది. అయితే ఇంకోటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం మెరుగనే ఉందని కూడా ఆర్మూరు ఏసీపీ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను కూడా ఎవ్వరూ నమ్మవద్దని కూడా ఏసీపీ చూస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా, అదేవిధంగా వారిపై సైబర్ క్రైమ్ దానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేస్తామని కూడా ఇటు ఆర్మూరు ఏసీపీ చెప్తున్నారు. అంటే మొత్తానికి మాత్రం ఈ సోషల్ మీడియా దానికి సంబంధించి వైరల్లో వస్తున్న ఈ వదంతుల దానికి సంబంధించి కూడా ఒక పెద్ద 2 తెలుగు రాష్ట్రాలు ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా గ్రామాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం కాకుండా గ్రామాల మధ్య కూడా ఒక చిచ్చు రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మనం చెంగల్ గ్రామంలో చూసిన ఘటన చూసుకోవచ్చు. చెంగల్ జరిగిన ఘటనలో కూడా ఇద్దరు తాండా వాసులు దానికి సంబంధించి వారిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడుల పాపం ఒక అతను చనిపోక మరొకరు కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ చెందుతున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా తాండా వాసులు కూడా వారు వచ్చి ఇక్కడికి వచ్చి వారు దాడి చేసిన దానికి సంబంధించి వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని కూడా తాండావాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాము చెంగల్లో కూడా ఆందోళన కూడా ఇంకా ఉద్రిక్తం చేస్తామని కూడా తాండావాసులు చెప్తారు. మరోవైపు మాత్రం పోలీసులు ప్రస్తుతం లోకల్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఇక్కడ అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం చెంగల్లో ఉన్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ నిజామాబాద్.